వ్యూవర్స్ 369 టీవీ న్యూస్ కి స్వాగతం. నందికొట్కు నియోజకవర్గం మండల కేంద్రమైన పాములపాడు గ్రామంలో సైనికులైన యువ వాలంటీర్లకు కొత్తగా నియమింపబడిన సచివాలయ కన్వీనర్లను గురించి పాములపాడు నారాయణ డిగ్రీ కాలేజీలో మాట్లాడుతున్న నందికొట్కు ఎమ్మెల్యే తోగూరు ఆర్దర్. నమస్కారం అన్న. ఈరోజు నందికొట్కు నియోజకవర్గంలో మన 3 మండలాలలో సచివాలయ కన్వీనర్లు చేయడం జరిగింది. ఆ రోజు మన ఎక్స్ మినిస్టర్ మన యొక్క నంద్యాల పార్లమెంటరీ నియోజకవర్గానికి పార్లమెంటరీ మొత్తం రామసుబ్బారెడ్డి గారు రావడం జరిగింది. అలాగే మన నియోజకవర్గ సమన్వయకర్త షాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు రావడం జరిగింది. తర్వాత మళ్ళీ ఈ యొక్క కార్యక్రమం మిగతా 4 మండలాలు కూడా చేయమని చెప్పడం జరిగింది. మండల వైజ్ చేద్దామని చెప్పేసి అనుకుంటే మండల వైజ్ వాళ్ళు కూడా మాకు వేరే వర్క్స్ ఉన్నాయి, ఇంకా మండల వైజే కదా అందరికీ మనం ఇచ్చేసేసాం కాబట్టి మీరు ఇవ్వండి అని చెప్పడం జరిగింది. మీరు చేయండి అని చెప్పినందువలన మాకు కొన్ని ఈ మధ్యాహ్న హాలిడేస్ రావడము, తర్వాత వేరే మీటింగ్స్కి పిలవడము, ఇవన్నీ చేసినందువలన లేట్ అయిపోతుంది అనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ 4 మండలాల మీటింగ్ పెట్టుకొని ఈ యొక్క వాలంటీర్స్ అలాగే కన్వీనర్స్ ఈ మీటింగ్లో వాళ్ళ యొక్క విధి విధానాల గురించి వారికి చెప్పడం జరిగింది. అలాగే త్వరలో కూడా గృహ సారథులు వస్తారు. ప్రతి ఇంటికి జగనన్న గారు ఇచ్చేటువంటి పథకాలు ఆ ఇంటికి చెందుతున్నాయా లేదా, ఆ ఇంట్లో ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, ఇంకా ఎలా ఉండాలి అనేటువంటి దానిపైన ఈ యొక్క కన్వీనర్లు కానీ గృహ సారథులు కానీ మండల ఇన్ఛార్జీలు కానీ వీళ్ళందరూ పర్యవేక్షిస్తారని చెప్పేసి ఈ మీటింగ్ ముఖ్యాంశం మన యొక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 3648 కిలోమీటర్లు పాదయాత్ర చేసినప్పుడు ఆ పాదయాత్రలో ఆయన మన ఏదైతే మన యొక్క పథకాలు పెట్టారు నవరత్నాలు కానీ, అలాగే మనము ఎలక్షన్లలో 98% మనము ఆయన ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో ఈరోజు 98% మేము పూర్తి చేయడం జరిగింది. ఇవన్నీ కూడా 45% పూర్తి చేయడం జరిగింది. ఇవన్నీ ప్రజలకి తీసుకెళ్ళి ప్రజలకు వివరిస్తూ ఇంకా ఎవరికన్నా రాని వాళ్ళకి ఏదన్నా ఉంటే, అది వచ్చే పరిస్థితి ఏదన్నా ఉంటే కంపల్సరీ వాళ్ళకి వచ్చేలా చేయాలని చెప్పేసి మేము ప్రతి కుటుంబంలో ఇది ఏ ఒక్కరికి కూడా మిస్ కాకూడదన్న ఉద్దేశంతో ఈ వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వ్యవస్థ గురించి ఈరోజు మా యొక్క కన్వీనర్లతో, మండల నాయకులతో, సర్పంచ్లతో, ఎంపీటీసీలతో, జెడ్పీటీసీలతో అందరితో చర్చించడం కూడా జరిగింది. ఈ యొక్క మీటింగ్ ముఖ్యాంశం. థ్యాంక్ యూ. సర్పంచ్ ప్రసాద్ మంచి పేరు తీసుకురావాలని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక చేస్తున్నాను. జై జగన్, జై జగన్. సభా అధ్యక్షులు గౌరవ శాసనసభ్యులు శ్రీ తోగూరు ఆర్దర్ గారికి మరియు వివిధ మండలాల నుంచి వచ్చిన గ్రామ వార్డు వాలంటీర్లు మరియు నూతనంగా ఎన్నికైన సచివాలయ వాలంటీర్లకు నా శిరస్సు వంచి మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మీ అందరికీ ఇక్కడికి వచ్చినందుకు స్వాగతం, సుస్వాగతం. ఈ కార్యక్రమాన్ని యొక్క ముఖ్య ఉద్దేశం చాలా మంది నేను వింటున్నా ఈ వారం నుంచి, కేంద్ర వైసీపీ ప్రభుత్వం వాలంటీర్లు వచ్చిన తర్వాత ఈ సచివాలయ కన్వీనర్లు వస్తున్నారు, మళ్ళీ కొత్తగా వాళ్ళు వచ్చిన తర్వాత మన ఎమ్మెల్యే ఆర్దర్ గారికి, వచ్చిన నాయకులకు, సర్పంచ్లకు, ఎంపీటీసీలకు, అధికారులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఇప్పుడు ఏమంటే ఎవరైనా కానీ మన వాలంటీర్లు మనకు బాగా ముందుస్తున్న వాళ్ళ లెక్క, వాళ్ళు బాగా చేస్తే మనకు అంత బాగుంటుంది. వాళ్ళది అంతా వాళ్ళు బాగా చేయాలి, బాగా చేస్తామని జగన్మోహన్ రెడ్డి వాలంటీర్లు పెట్టాడు, సచివాలయాల కన్వీనర్లు అన్ని పెట్టాడు. కాబట్టి ఈ
ఇప్పుడు వాళ్ళు బాగా చేసినారంటే ఎక్కడ ఏ నియోజకవర్గంలో బాగా చేస్తున్నారు అనేది జగన్మోహన్ రెడ్డి కూడా గుర్తుపడతాడు. ఇప్పుడు మనం మళ్ళా బాగా చేస్తున్నాం, అందరం చేస్తున్నాం కాబట్టి యా నియోజకవర్గంలో యా మండలంలో ఎవరు ఏం చేస్తున్నారని కూడా జగన్మోహన్ రెడ్డి కనిపెట్టి నేను ఒకసారి ఇంట్లో ఉంటే పిలిపించి కూడా మాట్లాడి ఆయన దండ చేసినా నాకు దండ కూడా చేసిపోయినాడు. అట్లా మీరు అందరూ బాగా చేసినారంటే కూడా ఎవరు ఏ నియోజకవర్గంలో ఏ మండలంలో చేస్తున్నారని కూడా వాళ్ళని గుర్తించి వాళ్ళని కనిపెడతారు జగన్మోహన్ రెడ్డి. అందుకు మీరందరూ బాగా చేయాలి. ఈ అవకాశం ఇచ్చిన అందరికి ప్రజలకు మీకు అందరికీ నమస్కారం. దయచేసి ఎవరైనా వేదిక మీద ఉన్నటువంటి పావలపాడు, జూపాడు బంద, కొత్తపల్లి, మిడితూరు గ్రామాల నుండి వచ్చినటువంటి నాయకులకు, జెడ్పీటీసీలకు, ఎంపీటీసీలకు, సర్పంచ్లకు, మండల నాయకులకు, మీ అందరికీ మరి ముఖ్యంగా మీడియా మిత్రులకు మీ అందరికీ నా శిరస్సు వచ్చి మీకు నమస్కరిస్తూ ఉన్నాను. ఈరోజు మాకు ఈతో మీటింగ్ పెట్టాలి అని చెప్పి మాకు అధిష్టానం నుంచి, కేంద్ర పార్టీ కార్యాలయం నుంచి మనకు ఒకటే ఫోన్లు వస్తున్నందువల్ల మొన్న 3 మండలాలు పూర్తి చేసుకున్నాము. అలాగే ఈ 4 మండలాలు కూడా ఒకటేసారిగా పెడితే సరిపోతుంది. మన కన్వీనర్స్, వాలంటీర్స్ వస్తే ఆల్రెడీ వాళ్ళకు మెసేజ్ వెళ్ళిపోయింది వాళ్ళు ఏం చేయాలన్నటువంటిది. మొన్న మీటింగ్ జరిగినప్పుడు అక్కడ మన యొక్క ఇన్ఛార్జ్ మన నంద్యాల జిల్లా మన ఎక్స్ మినిస్టర్ రామసుబ్బారెడ్డి గారు, అలాగే మన యొక్క షాప్ చైర్మన్ సిద్ధార్థరెడ్డి గారు, నేను మీటింగ్ జరిపినప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే, అన్న నేను రాలేకపోతాను, ఇంకా మీరు కండక్ట్ చేసేసుకోండి, మీరే చేయండి అంటే నేను మండల వైస్ చేద్దామని చెప్పేసి అనుకున్నాను. వాళ్ళిద్దరు కూడా మేము రాలేదు, ఇంకా మీరు చేసేసేయండి, ఇంకా ఆల్రెడీ ఇక అయిపోయింది కదా, ఆల్రెడీ వాళ్ళకి మెసేజ్ వెళ్ళిపోయి ఉంటుంది ఏమిటి అనేది అని చెప్పారు. మండల వైజ్ తిరుగుదామని చేస్తే మనకు టైం సరిపోవట్లేదు. మాకేమో కేంద్ర పార్టీ కార్యాలయం నుంచి, అలాగే ఇంకా మనకు ఏదైతే ప్రాబ్లం ఉందో ఆ యొక్క మనకు ఉన్నటువంటి ఐపాక్ వాళ్ళు కానీ, తర్వాత మన ఇన్ఛార్జెస్ కానీ తొందరగా ముగించేసేసి నెక్స్ట్ గృహ సారథులకు పోవాలి. మళ్ళీ వాళ్ళతో కొంత మీరు కమ్యూనికేషన్స్ స్కిల్స్ గురించి, అలాగే వారి యొక్క విధి విధానాల గురించి మీరు మాట్లాడాలి. కాబట్టి ఇది తొందరగా ఓ చోట పెట్టేసి ముగించేసేయండి అని చెప్పారు. మేము చేసిన పొరపాటు ఏంటంటే, మొన్ననే అందరూ ఒకటే చోట పెట్టింటే అయిపోయింది. కానీ ఆ రోజు మేము సడన్గా మాకు కానీ ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి వచ్చేటువంటి ప్రతి ఒక్క వాలంటీర్కు, ఈ యొక్క వాలంటీర్ వ్యవస్థలో వాలంటీర్కు తోడుగా ఎవరైతే కన్వీనర్గా ఈరోజు మీరు సెలెక్ట్ అయ్యారో మొత్తం మన నందికొట్కూరు నియోజకవర్గంలో మీ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ చెప్తూ, మీరు విధి విధానాలను వాలంటీర్లతో ఎలా చేసుకోవాలి అని చెప్పేదానికి ముందు మన యొక్క గౌరవ ముఖ్యమంత్రి గురించి కొన్ని మాటలు మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఆ రోజు 3648 కిలోమీటర్లు పాదయాత్ర చేసి, ఆ పాదయాత్రలో మీ కష్టాలు చూసి చెల్లించి